అన్ని చేద్దాం. వేటకి వెళ్ళేటప్పుడు ఆ వేటని చేపలు స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోతాయి సార్. ఆ చేపల్ని కొనుక్కుంటారు సార్. కొనుక్కొని కొనుక్కుంటారా? అమ్ముతారు సార్. ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండు రోజుల పాటు ఎండబెడతారు సార్. ఎండబెట్టేసి అవి 2 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ అంటే వెళ్ళి అమ్ముతారు సార్. అమ్మేసి ఏంటి బాగున్నారా? నీ పేరేంటి తల్లి? నీ పేరమ్మా? సీతమ్మ. నీ పేరమ్మా? పేరమ్మ. ముగ్గురు కలిసి చేస్తున్నారా? ఒక్కొక్కరు. ఇది ఎవరిది? ఇది లేవు, ముగ్గురు కలిసి కొనుక్కున్నారు. ఇప్పుడు ఎంత అమ్మా ఇవి అన్ని ఎంత కొన్నారు? 10,000 అయిందా? ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా? ఇది ప్రాసెస్ ఇది ఎట్లా చేస్తారు? మొదటిగా కట్ చేస్తారు. దీంట్లో ఏమైనా క్లీన్ చేస్తారా? ఇవన్నీ కూడా అది చేస్తారు. అది తీసేసి దీనికి ఏం చేస్తారు? మళ్ళా ఉప్పేస్తారు. గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలోని మళ్ళీ 2 రోజులకి తీసేసి ఆరబెడతాం. ఎన్ని రోజులు ఆరుతుంది? 3 రోజులు 4 రోజులు పడతాయి. 3 రోజులు పడుతుంది. ఎన్ని గంటలు? ఒక్కొక్క రోజుకి ఎన్ని గంటలు? ఉదయం నుంచి సాయంత్రం వరకు పెడతారా? అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్ళి పట్టుకెళ్ళి పల్లె వెళ్ళిపోతాం. పల్లెలు అమ్ముతారు. ఇప్పుడు మార్కెట్ ఉందమ్మా వీటికి? ఇక్కడ కాదు, ఊర్లో ఉందా? కొంటున్నారా? ఎవరిళ్ళకెళ్ళి అలా అమ్ముకోమే. ఊరు తిరిగి అమ్ముతారు. మోసేసి తిప్పేసి అమ్మడమే. మీరే వెళ్తారా? వేరే వాళ్ళు పంపిస్తారా? మళ్ళీ మీరే వెళ్తారు. మరి మాకు ఇదే బాధ. మరి తల బాధలు వేసేసి పచ్చి చేప మోచి ఎండి చేప మోచి మాకు అంతా ఇదే బాధ. మాకు వచ్చింది పేద పరిస్థితి. నీకు ఎంతమంది మా పిల్లలు? నాకు ముగ్గురు. వాళ్ళు ఏం చేస్తారు? 2 ఆడవాళ్ళు ఏటి సీరియల్ చదివినేది. నీకమ్మా? వాళ్ళు ఏం చేస్తారమ్మా? చచ్చిపోయాడు బాబు అన్నాడు. ఏటకి వెళ్తాడు, 20 వాళ్ళు వెళ్తాడు. నీకు ఎంతమంది అమ్మా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈ పైన ఎందుకు చదివించాలా? నువ్వు చదివించలే కదా. నువ్వు తప్పు నీదే కదా. అప్పుడు చదువులు లేవు. మామ తిరగబడు కొట్టి చదివించి ఉండాలి. మరి చదివించలేకపోయాను. ఉంటాయమ్మా పరిస్థితులు, ఉంటాయి. పరిస్థితుల నుంచే బయటకు రావాలి. ఇల్లు కట్టిద్దామా అవన్నీ చేద్దాం కానీ మీలో కూడా. అందుకే నేను వచ్చింది. ఎందుకంటే అందరినీ చూసి ఏం జరుగుతా ఉంది, ఎట్లుంది, మీ పరిస్థితులు ఏంటి, ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు 10,000 ఇచ్చేవారు. వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు నేను దాన్ని 20,000 చేశాను. ఇది నేనే 2014-15లో ప్రారంభించాను. అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడే నేను వరలు పండించాను. తర్వాత డీజిల్ ఎన్ని ఇచ్చా, కన్సెషన్స్ ఇచ్చాను, బోట్లు కొనిచ్చాం, అన్నీ చేసాం. ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని. నేను ఏం చేయాలి వెనుకటి నాకు తెలుసమ్మా. తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. తెలుగుదేశంకే ఉన్నారు. నాకు ఉంది. చేద్దామా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది. అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను. నేను అక్కడి నుంచి రిలీజ్ చేయొచ్చు బటన్ నొక్కి కాదు. మిమ్మల్ని చూడాలి, మీ పరిస్థితులని అర్థం చేసుకోవాలి, ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి, ఎట్లా మీ ఆదాయం పెంచాలి, ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలనో ఆలోచిస్తున్నా. చేద్దాం. ఇంకేం తల్లి? ఇంకేం? ఇల్లు కట్టిద్దామా? ఇల్లు కట్టిస్తాం. ఆ పాత ఇల్లు ఇప్పుడు కట్టిస్తాం. ఇళ్ళు అన్ని కట్టిద్దాం. మీరు ధైర్యంగా ఉండండి. చేద్దాం. మంచిదమ్మా. నమస్కారమ్మా.